శ్రీ మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అయి నిజ ఓంకృతి మాత్ర నిరాకృత ధూమ్ర విలోచన ధూమ్రసతే సమర విశోణిత బీజ సముద్భవ బీజలతాదిక బీజలతే శివ శివ శుంభని శుంభ మహాహవధర్పిత భూత పిశాచపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అయి నిజ ఓంకృతి మాత్ర నిరాకృత ధూమ్ర విలోచన ధూమ్రసతే సమర విశోణిత బీజ సముద్భవ బీజలతాదిక బీజలతే శివ శివ శుంభని శుంభ మహాహవధర్పిత భూత పిశాచపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ప్రియ భగవద్బంధువులారా, శ్రీమద్దేవి భాగవతం ప్రథమ స్కందమునందు 10-11 అధ్యాయములను తెలియజేసినాము. మరల 12-13 అధ్యాయములను తెలియజేస్తున్నాము. సర్వం శ్రీ మాతృదేవతాచరణారవిందార్పణమస్తు. ఋషిగణములడిగిరి, సూత మహర్షి, మీరు మిగుల ఆశ్చర్యకరమైన విషయమును తెలిపితిరి. సుద్యుమ్ను మహారాజు స్త్రీ ఎట్లయ్యను. సుద్యుమ్న మహారాజు స్త్రీ ఎట్లయ్యను. ఆయన దేవతలతో సమానమైన పరాక్రమశాలి. అతడు స్త్రీ అగుటకు కారణమేమి? మిగుల రమణీయమైన వనమునందు తిరుగునప్పుడు అట్లు జరుగుటకు కారణమేమి? సువ్రత, దయచేసి దీనిని విస్తృతముగా తెలుపుడు. సూతుడు పలికను, ఒకానొక సమయమున భగవంతుడగు శంకరుని దర్శించుటకు సనక సనందనాది ఋషిగణములు అచటకే తెంచిరి. ఆ సమయమున భగవంతుడగు శివుడు భగవతి ఉమతో క్రీడామగ్నుడై ఉండెను. ఋషులను చూచి ఆమె మిగుల సిగ్గుపడెను. పతిదేవుని దగ్గర నుండి లేచి ఆమె లజ్జితురాలై వేరొక చోట కూర్చుండెను. ఆమె శరీరము మిగుల వేగముగా కంపించుచుండెను. ఆ ఇరువురి ఆనంద సమయమును చూచి ఋషులు ఆ స్థలమును వదిలి వెంటనే నారాయణాశ్రమమును చేరుకొనిరి. తన ప్రియురాలగు పార్వతి మిగుల లజ్జితురాలగుట చూచి భగవంతుడగు శంకరుడామె నిట్లు ఓదార్చెను. నీవు ఎందుకు లజ్జితురాలబగుచున్నావు? నీకిప్పుడు సంతోషమును కలుగజేసెదను. వరానన, నేటి నుండి ఏ పురుషుడైనను ఈ వనమున ప్రవేశించినచో అతడు వెంటనే స్త్రీ రూపమును పొందును. ఇట్లు భగవంతుడగు శంకరునిచే ఆ వన ప్రదేశము శపించబడెను. అప్పటి నుండి ఆ వనము దోషభూయిష్టమయ్యెను. ఈ విషయము నెరిగిన ప్రజలు ఎవ్వరును ఆ వనమునందు మరచిపోయి కూడా అడుగిడరు. మహారాజుకు సుద్యుమ్నునకు ఈ విషయము తెలియకపోవుటచే మంత్రులతో కూడి అతడచ్చటకు వెళ్ళెను. కనుక అందరితో పాటు శాపవశమున అతడు కూడా స్త్రీ రూపమును స్వీకరించవలసి వచ్చెను. అప్పుడా రాజఋషియగు సుద్యుమ్నుని మీద చింతయను మేఘములావరించెను. సిగ్గుతో అతడు ఇంటికి వెళ్ళలేకపోయెను. ఆ వనము నుండి వెడలి బయటనే ఇటు అటు తిరుగసాగెను.
స్త్రీ అయిన కారణమున అప్పుడతనికి ఇల అని పేరు వచ్చెను. వారు నలువైపులా తిరుగాడుచుండిరి. ఇంతలో చంద్రుని కుమారుడు నవయువకుడగు బుధుడు ఇలను కలిసెను. ఇల యొక్క రూపము మిగుల మనోహరముగా నుండెను. ఆమె వెంట అనేక స్త్రీలు ఉండిరి. మహానుభావుడైన బుధుడు ఆమెను తన పత్నిగా చేసుకొను కోరికను వ్యక్తము చేసెను. ఇలా మనస్సులో కూడా బుధుని పతిగా వరించుట సముచితమని తోచినది. ప్రేమతో ఇరువురికి పారస్పరిక సంబంధమేర్పడినది. ఆ ఇల గర్భము నుండి బుధునకు పురూరవుడను పేరు గల పుత్రుడోదయించెను. ఆ సౌందర్యవతి ఇల వనమునందుండియే పుత్రునకు జన్మనిచ్చినది. కానీ ఆమె మనస్సులో బాధ కలుగుచునే ఉండెను. అచటనే ఆమె తన కులాచార్యుడు మునివరుడగు వశిష్ఠుని స్మరించెను. వశిష్ఠుడు మిగుల దయగలవాడు. ఆయన సుద్యుమ్నుని స్థితి చూచి జగత్కళ్యాణకారకుడు దేవాదిదేవుడు భగవంతుడగు శంకరుని స్తుతించెను. శివభగవానుడు ముని ఎడల ప్రసన్నుడయ్యను. వశిష్ఠుడు తనకిష్టుడైన రాజును మరల పురుషునిగా చేయమని ప్రార్థించెను. అప్పుడు శంకరుడు తన మాట కూడా సత్యము కావలయును అని తలంచి రాజు ఒక నెల పురుషుడుగా ఇంకొక మాసము స్త్రీగా ఉండవలసి వచ్చునని పలికెను. ఇట్లు వరమును పొంది ధర్మాత్ముడగు సుద్యుమ్నుడు తన గృహమునకు వెళ్ళెను. వశిష్ఠుని కృపచేత అతడు రాజ్యమును పాలింప ఆరంభించెను. స్త్రీగా ఉండినప్పుడు అతడు రాజభవనమునందే ఉండెడివాడు. పురుషుడైనప్పుడు రాజ్యమును పాలించెడివాడు. ఆ సమయమున ప్రజల యందు అశాంతి వ్యాపించెను. అట్టి రాజు వారికి ప్రియమైనవాడు కాజాలకపోయెను. సమయానుకూలముగా పురూరవుడు యువావస్థకు చేరుకొనెను. అప్పుడు రాజు సుద్యుమ్నుడు అతనిని రాజసింహాసనమున ఆసీనుని చేసి వనమునకు వెళ్ళిపోయెను. అనేక వృక్షములతో సంపన్నమై చక్కటి ఆ వనమునందు మునివరుడగు నారదునితో ఆ రాజు ఉత్తమమైన నవాక్షర మంత్రదీక్షను గైకొనెను. మిగుల భక్తి శ్రద్ధలతో ఆ మంత్రమును జపించనారంభించెను. అప్పుడు సకలమును ఉద్ధరించు గుణమయి భగవతి యోగమాయ రాజు ఎడల ప్రసన్నురాలయ్యను. సింహము నదిరోహించి ఆ జనని రాజు దగ్గరకేతించెను. ఆ దేవి దివ్య రూపము మిగుల మనోహరమయ్యుండెను. దివ్య రూపధారిణియగు ఆ దేవిని దర్శించి స్త్రీగానున్న రాజగు సుద్యుమ్నుని కనులు ఆనందముతో పులకించిపోయెను. అతడు పట్టరాని ఆనందముతో తల వంచి భగవతి జగదంబికను ప్రణమిల్లెను. ఆ దేవిని స్తుతింపసాగెను. ఇలా ఇట్లు పలికెను. భగవతి, నేను నీ సుప్రసిద్ధ దివ్య రూపమును దర్శింపగలిగితిని. ఈ రూపము
సకల జగమునకు శ్రేయస్సును చేకూర్చును. ఈ రూపము సకల జగమునకు శ్రేయస్సును చేకూర్చును. తల్లి, దేవతలు నిన్ను స్తుతించెదరు. వారికి ముక్తినొసగి కోరికలను తీర్చు స్వభావమే నీది. వారికి ముక్తినొసగి కోరికలను తీర్చు స్వభావమే నీది. అట్టి నీ చరణములకు తల వంచి నమస్కరించుచున్నాను. నీ పదకమలములు కామప్రదములు, ముక్తిని ప్రసాదించునవి. నీ దివ్య స్వరూపము సురలను మునులను మోహింపజేయును. అట్టి తరి నీ మహిమను సామాన్య మానవుడెట్టెరుగును. దయామయీ, నీ మహిమ తెలియరానిది. దయామయీ, నీ మహిమ తెలియరానిది. దేవి, నీ వైభవమును చూచి నాకు మిగుల ఆశ్చర్యము కలుగుచున్నది. నీ దయాదృష్టి ప్రసరించగనే నీ సంపూర్ణ ప్రభావము అవగత మగును. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వరుణుడు, వాయువు, కుబేరుడు, వసుగణములను నీ సంపూర్ణ గుణములు తెలిసి కొనలేక పోతున్నారు. అట్టి ఎడల గుణహీనుడగు మానవుడెట్లు అర్థము చేసుకొనగలడు. మాతా విష్ణు భగవానుడు మహాతేజస్వి అయినప్పటికీ సకల ఐశ్వర్యములను ప్రసాదించు నీ సాత్విక స్వరూపమగు లక్ష్మీదేవినే ఆ స్వామి ఎరుగును. అటులే బ్రహ్మదేవుడు నీ రజోరూపమును, శంకరుడు తామస రూపమును మాత్రమే తెలియుదురు. అప్పుడిక గొప్ప మూర్ఖురాలైన నేనెక్కడ అత్యంత ప్రభావవంతమైన నీ ప్రసాద గుణమెక్కడా? నీ ప్రభావమును గుర్తించుట నా వంటి దానికి అసంభవము. భవానీ, కృపతో కూడిన నీ చరిత్ర నాకర్థమయ్యను. అనన్యభక్తితో ఉపాసించు సేవకులను దయతో చూచుట నీ స్వభావమే. నీవు లక్ష్మీ రూపమున శోభిల్లుచు విష్ణువుతో సంబంధము పెట్టుకొనినప్పుడే ఆ స్వామి మధు దైత్యుని సంహరించుటకు సమర్థుడయ్యను. ఆ పురుషోత్తముడు మహాలక్ష్మివగు నీ చేత పాదములెత్తించుకొనుట తగదని తన పవిత్ర హస్తములతో నీ పావన పదములొత్తును. పురాణ పురుషుడగు హరియును శోకము నెరుగని వాడై సంతోషముతో నీ పాద తాడనమును కోరుకొనును. శోకమునెరుగని వాడై సంతోషముతో నీ పాద తాడనమును కోరుకొనును. పురాణ పురుషుడగు విష్ణుదేవుని వక్షస్థలమును భృగు మహర్షి కాలితో తన్నెను. కానీ శ్రీదేవి వగు నీ కోరిక చేతనే ఆ స్వామి కోపించలేదు. అశోక వృక్షమును ఖండించినను అది భవిష్యత్తునందు మరల తన రూపమును పొందునను ఆశతో క్రోధమును వహించదు కదా. సకల దేవతలు దేవునకు ప్రణమిల్లెదరు. కానీ ఆ శ్రీహరి యొక్క మనస్సు నీయందు లగ్నమై యుండును. దేవి, నీవు అత్యంత
శాంతమై ఆభరణములచే అలంకరింపబడిన విష్ణు భగవానుని వక్షస్థలమను శయ్య మీద మెరుపు తీగ మేఘమాల యందు శోభిల్లునట్లు విరాజమానురాలవై యుందువు. అప్పుడు జగత్ప్రభువగు విష్ణువు నీకు వాహనము కాలేదా మాతా? నీవు కోపగించి ఆ స్వామిని వదిలిపెట్టినచో నిశ్చితముగా ఆ ప్రభువునకు పూజలు అసంభవమగును. పురుషుడు శాంతుడు, సుశీలుడు, గుణవంతుడు కావచ్చును. కానీ అతని యందు నీవు లేనిచో నా అను చెప్పుకొను సోదరులు బంధువులు కూడా అతనిని వదిలిపెట్టుదురు. అమిత ప్రభావశాలి వగు దేవి సదా నీ చరణ కమలములను ఆరాధించుటకు ఉద్యమించు ఆ బ్రహ్మాది దేవతలు ఎప్పుడో ఒకప్పుడు స్త్రీలై ఉండిరి కదా, వారిని కూడా నీవు పురుషులుగా చేసితివని నేననుకొందును. తల్లి నీ శక్తినేమని వర్ణించగలను. మాత, నీవు పురుషునిగా స్త్రీగా, స్త్రీని పురుషునిగా రూపొందించ శక్తిగల దానివి గదా. నన్ను కూడా కృపతో పురుషునిగా నొనర్చి అనుగ్రహించుము. అప్పుడు దేవి ప్రసన్నురాలై ఆమెను పురుషునిగా చేసెను. తదనంతరము సుద్యుమ్నుడు ఇట్లు పలికెను. దేవి, నీవు స్త్రీవి కావు, పురుషుడవు కావు, నిర్గుణవు కావు, సగుణవు కావన్న భావము నా మనస్సులో మొదలుచున్నది. ఇట్లు పలికెను. సుద్యుమ్నుడు ఇట్లు పలికెను. దేవి, నీవు స్త్రీవి కావు, పురుషుడవు కావు, నిర్గుణవు కావు, సగుణవు కావన్న భావము నా మనస్సులో మొదలుచున్నది. నీవెవరైనను సరే భక్తిభావముతో నేను అనవరతము నీకు ప్రణమిల్లుచుందును. జనని, నీ ఎడల నాకు భక్తి శ్రద్ధలు ఎల్లవేళలా కలిగియుండవలయునన్నదే నా అభిమతము. సూతుడు పలికెను. ఇట్లు స్తుతించి సుద్యుమ్న మహారాజు భగవతిని శరణుజొచ్చెను. దేవి మిగుల ప్రసన్నురాలై అతనిని తన ధామమునకు చేర్చుకొనెను. ఇట్లు భగవతి జగదంబ కృప ప్రసాదమున రాజు తిరిగి రాని పరమ పదమును హర్వుడయ్యను. ఆ పదమును పొందుటకు దేవతలు కూడా లాలసులైయుందురు. సుద్యుమ్నుడు స్వర్గవాసి అగుటచే రూరవుడు రాజ్యమును పాలింపసాగెను. అతడు మహిత గుణసంపన్నుడు. ప్రజలను సంతోషపెట్టుట యందు ప్రయత్నశీలుడైయుండును. ప్రతిష్టానపురము మిగుల రమణీయమైన నగరం. అదియే అతనికి రాజధాని. ప్రజల రక్షణ యందు సదా సంలగ్నమై సకల ధర్మముల నెరిగిన రూరవుని చేతికి శాసనమను కళ్యము వచ్చెను. మిగుల ప్రయత్నశీలుడు. ప్రభుభక్తి ఆయనలో నిండియుండెను. సామధాన దండభేదములతో అందరును ఆయన ఆధీనములో ఉండిరి. ఆయన రాజ్య కాలమున
సకల వర్ణముల వారు తమ తమ ఆశ్రమ ధర్మములను చక్కగా పాటించడివారు. మహారాజుకు పురూరవుడు వివిధ యజ్ఞములు చేసెను. భూసురులకు ధారాళముగా దక్షిణలొసగెను. ఆయన రూపగుణ వైభవములను, సదాచారములను, స్వభావమును, శక్తిని గురించి విని ఊర్వశి ఆ రాజు యందు ఆసక్తురాలయ్యను. ఆమె పురూరవుని భర్తగా పొందవలెనని కోరెను. బ్రహ్మ శాపమున ఆ అప్సర మర్త్యలోకమునకు వచ్చి ఉండెను. మహారాజు పురూరవుడు గుణవంతుడని తెలుసుకొని ఆమె ఆయనను వరించెను. ఆమె రాజునకు 2 షరతులను విధించెను. రాజా, నీ వద్ద ఈ 2 మేకలు ఉండును. వీటిని నీవు రక్షింపవలెను. నేను ప్రతిదినము ఘృతమునే తిందును. ఇది తప్ప నేను ఇంకేదియును స్వీకరించను. మహారాజా, మైథునమున తప్ప నేనెప్పుడునూ నిన్ను నగ్నముగా చూడజాలను. రాజా, ఎప్పుడైనను ఈ షరతులకు భంగము కలిగినచో నేను నిన్ను వదిలి వెళ్ళిపోవుదును. ఇది ముమ్మాటికి నీ సత్యము. రాజు ఊర్వశి షరతులకు అంగీకరించెను. శాపము నుండి ఉద్ధరింపబడుటకు ఆమె ప్రతిజ్ఞాపూర్వకముగా అచట వసింపసాగెను. ఆ సమయమున రాజు యొక్క మనస్సుకు, బుద్ధికి ఏకైక విషయము ఊర్వశియే అయి ఉండెను. ఆమె లేకుండా ఒక క్షణమైనను గడుచుట అసంభవమనునంతగా అతడామె యందు అనురక్తుడైయుండెను. ఇట్లు అనేక సంవత్సరములు గడిచిపోయెను. దేవరాజుకు ఇంద్రునకు స్వర్గమున ఊర్వశి కనిపించలేదు. ఆయన గంధర్వులారా, మీరు ఊర్వశిని ఇచటకు తీసుకొని వచ్చు ప్రయత్నము చేయుడు. రాజుకు పురూరవుని కనుల గప్పి ఆయన గృహము నుండి మేకలను దొంగిలించి ఊర్వశి లేక నా సభ అంతయు చిన్నబోయినది, దీని శోభ నశించినది. ఇచ్చటకు తీసుకువచ్చు ప్రయత్నము చేయుడు. రాజుకు పురూరవుని కనుల గప్పి ఆయన గృహము నుండి మేకలను దొంగిలించినచో నిశ్చితముగా పని జరుగగలదు. ఇక్కడ ఊర్వశి లేక నా సభ అంతయు చిన్నబోయినది, దీని శోభ నశించినది. కనుక ఏదో ఒక ఉపాయమున సౌందర్యవతియగు ఆ అప్సరసను తప్పక ఇచ్చటకు తీసుకురండు. తదనంతరము దేవరాజుకు ఇంద్రుడు చెప్పినట్లు విశ్వావసుడు మొదలుగా గల గంధర్వులు పురూరవుని భవనమునకు వెళ్ళిరి. గాఢాంధకారము అలుముకొని ఉండెను. గంధర్వులు మేకల నపహరించిరి. వాటిని తీసుకొని వారు ఆకాశ మార్గమున వెళ్ళుచుండగా మేకలు అరవసాగెను. ఊర్వశి ఆ మేకలను పుత్ర సమానముగా భావించెడిది.
అరుపులకు విని ఆమె కోపము వచ్చెను. వాటి అరుపులను విని ఆమెకు కోపము వచ్చెను. ఆమె రాజుతో పలికెను, ఈ మేకలను సురక్షితముగా నుంచెదవని నీవు ప్రతిజ్ఞ చేసితివి. కానీ రాజా, నేడు నీ యందలి విశ్వాసము నశించినది. ఈ మేకలు నాకు పుత్రుని వలె ప్రియమైనవి. వీటిని చోరులు దొంగిలించిరి. నీవు ఆడదాని వలె కళ్ళు మూసుకొని పడియున్నావు. నీవు నంపుసకుడవు. నీ వీరత్వము నీ మనస్సునకే పరిమితమయ్యున్నది. నీ వంటి భర్తతో కాపురము చేయుచు నేను అయోమయ స్థితిలో పడితిని. ఈ 2 మేకలు నా ప్రాణములతో సమానముగా ప్రియమైనవి. నేడవి నా కనుల నుండి అంతర్ధానమైనవి. ఇట్లు ఊర్వశి విలపించసాగను. ఉదాసీనురాలైన ఆమెను చూచి మహారాజునకు మతిపోయినట్లయ్యను. అతడు వెంటనే లేచి నగ్నముగా దొంగల వెనక పరిగెడెను. అదే సమయమున రాజభవనము ఎదుటనే గంధర్వుల ప్రేరణతో మెరుపు మెరిసెను. రాజు వెల్లడి తొందరలో నుండెను. అప్సర అతనిని నగ్నముగానే చూచెను. ఆ గంధర్వులు త్రోవలోనే మేకలను వదిలి పరుగిడిపోయిరి. రాజు ఆ మేకలను పట్టుకొని తన భవనమునకు తిరిగి వచ్చెను. అప్పుడు ఆయనకు ఊర్వశి కనిపించలేదు. పురూరవుడు మిగుల దుఃఖితుడై విలపించసాగెను. కానీ అప్పటికే సౌందర్యవతియగు ఊర్వశి తన భర్తను నగ్నముగా చూచి వెళ్ళిపోయియుండెను. అప్పుడు స్వయముగా రాజు రోధించుచు దేశదేశాంతరముల తిరుగాడుచుండెను. అతని మనస్సు ఊర్వశి యందు లగ్నమైయుండెను. అతని స్థితి పిచ్చివాని వలె ఉండెను. భూమండలమునంతటను తిరుగసాగెను. అతనికి కురుక్షేత్రమునందు ఊర్వశి కనిపించెను. ఆమెను చూచి మహారాజుకు పురూరవుని సర్వాంగములు పులకించిపోయెను. మధుర వాక్కులతో అతడిట్లు పలుకసాగెను, సుందరి, నిలువుము. నా చిత్తము నీ యందు ఆసక్తమై ఉన్నది. నేను నీ ఆధీనమున బ్రతుకుచున్నాను. ఏ అపరాధమును చెయ్యలేదు. భర్తనైన నన్ను ఈ ఘోర సంకటమున పడవేయుట ఎంతవరకు సమంజసము? దేవి, ఇదియే నీకు ఇష్టమైనచో నా శరీరమునకు నీవు దూరముగా నుండినచో ఇది నశించును. దేవి, నీవు దీనిని పరిత్యజించినచో దీనిని నక్కలు, కాకులు తినును, అనగా నేను జీవించి ఉండను. ఇట్లు రాజగు పురూరవుడు దుఃఖితుడై విలపించుచుండెను. అతని పరిస్థితి అతి దీనముగా ఉండెను. అలసిపోయి అత్యంత వివసుడయ్యను. అప్పుడు ఊర్వశి అతనితో ఇట్లు చెప్పెను. ఊర్వశి పలికెను, మహారాజా, నీవు గొప్ప మూర్ఖుడవు. నీ బుద్ధి ఎందుకు భ్రష్టమైనది? నీవు ఇంటికి వెళ్ళుము. అచట ఆనందమును అనుభవింపుము. ఇట్లు మనస్సులో విషాదమును
పొందుట వ్యర్థము. ఇట్లు నీ మనస్సులో విషాదమును పొందుట వ్యర్థము. ఎంత నచ్చజెప్పినను మోహములో మునిగియున్న పురూరవుడు జ్ఞానము కలుగలేదు. పురూరవునకు జ్ఞానము కలుగలేదు. అతడు పొంగుచున్న దుఃఖ సాగరమున మునకలు వేయుచుండెను. సూతుడు పలికెను, ఇట్లు ఈ కథను నేనే మీకు తెలిపితిని. ఊర్వశి ప్రసంగము మిగుల పెద్దది. నేను దీనిని సంక్షిప్తముగా పలికితిని. అధ్యాయము 12-13 అధ్యాయము సమాప్తం. తదుపరి 14-15 అధ్యాయము ప్రారంభించబడను. ఓం నమఃశివాయ చ నమఃశివాయ. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి పుచ్చనియమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్. ఓం శాంతి శాంతి శాంతి.